హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఇవాళ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలని చెప్పి నేను మీకు చూపించబోతున్నాను. మీరు చూస్తున్నట్టు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి మామిడికాయ ముక్కలు కొన్ని కట్ చేసినవి తీసుకున్నాను. కొంచెం వేప పూత తీసుకున్నాను. దెన్ కొంచెం బెల్లం తీసుకున్నాను. కొంచెం చింతపండు రసము. దెన్ 1 బనానా, అది ఆప్షనల్ అన్నమాట. దెన్ కొంచెం సాల్ట్, కొంచెం కారం. తగినంత వేసుకోవచ్చు మీరు సాల్ట్ అండ్ కారం గూడా. సో, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని, దీంట్లో తగినంత బెల్లం యాడ్ చేసుకొని, దాని తర్వాత కొంచెం వేప పూత యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం మనం తగినంత తీసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. దెన్ 1 చిన్న బనానా నేను కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్ అన్నమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడైతే ప్రిపేర్ అయిపోయినట్టే. దీంతో పాటు భక్షాలు కూడా నైవేద్యానికి పెట్టుకొని నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. చాలా జరిగింది ఇవాళ పూజ మాది. సో, మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఉగాది పండుగ అని చెప్పి కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.